నమస్తే అండి. నేను డాక్టర్ అనిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, లక్ష్మీ నరసింహ ఐవీఎఫ్ సెంటర్, హనంకొండ, వరంగల్. ఈరోజు మనము డే 2 అంటే పీరియడ్స్లో రెండవ రోజున స్కాన్ అనేది ఎందుకు చేస్తామో తెలుసుకుందాము. యూజువల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పీరియడ్స్లో రెండో రోజు లేదా మూడో రోజు మనము స్కాన్ కోసము రమ్మని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకి పీరియడ్స్ టైంలో ఏమైనా సిస్ట్లు ఏమైనా ఉన్నాయా లేదా అండాశయాల్లో, అంటే ఇవి అండాశయాలు. సో దీంట్లలో మనకి ఫాలిక్యులర్ సంఖ్య అనేది ఎంత ఉందో మనకి నిర్ధారణ అవుతుంది. ప్లస్ గర్భసంచి సైజు నార్మల్గా ఉందా లేదా చిన్నగా ఉందా, గర్భసంచిలో గడ్డలు ఏమైనా ఉన్నాయా ఇలాగా, తర్వాత పాలిప్స్ లోపల ఎండోమెట్రియంలో పాలిప్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఎండోమెట్రియం పొరలు మెన్సెస్ టైంలో కరెక్ట్గా షట్ డౌన్ అయినాయా లేదా అనేది తెలుస్తుంది మనకి. అలాగే ఈ ఏమన్నా హెమరేజిక్ సిస్ట్ అంటే రక్తం గడ్డగట్టిన సిస్ట్లు ఏమన్నా ఉన్నాయో కూడా మనకి కరెక్ట్గా నిర్ధారణ చేయడం జరుగుతుంది. అయితే ఈ స్కాన్ అయిన తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వారికి మెడిసిన్స్తోని అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్తో కానీ ఐయుఐకి కానీ ఐవీఎఫ్కి కానీ డే 2 స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అండ్ వారికి ట్రీట్మెంట్ మనకి వాళ్ళ ఏజ్ పరంగా, వాళ్ళకి అండాశయాల వాళ్ళ సంఖ్య పరంగా, ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మ్యారీడ్ అయింది ఆ పీరియడ్ బట్టి, తర్వాత వాళ్ళ ప్రీవియస్ రెస్పాన్స్ బట్టి మనం వారికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టాపిక్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.